మంజీర పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా కృష్ణుడికి పూజ, మంగళహారతులు, నైవేద్యాలు, ఆరగింపు, కృష్ణుని ఉయ్యాలలో వేసి లాలిపాటలు పాడటం, ఉట్టి కార్యక్రమాలు, చిన్నపిల్లలు కృష్ణుని యొక్క వేషధారణలో, గోపికల వేషధారణలో వచ్చి నృత్యాలతో, కీర్తనలతో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి మాట్లాడుతూ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్, కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, వాసవి, మౌనిక, మీనా, కృష్ణప్రియ, శ్రీశైలం యాదగిరి పలువురు పాల్గొన్నారు. మంజీరా విద్యాలయంలో ఈరోజు ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కృష్ణాష్టమి అనేది ద్వాపర యుగంలో కృష్ణుడు మాసంలో బహుళ అష్టమి రోజున జన్మించడం జరిగింది. అందుకే ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి రోజు కృష్ణాష్టమి జరుపుకోవడం జరుగుతుంది. మరి దేవకి వసుదేవులకి అష్టమ సంతానంగా కృష్ణుడు జన్మించడం జరిగింది. చెరసాలలో కృష్ణుడు జన్మించినప్పుడు అర్ధరాత్రి పూట దానంతలా అదే అనుకోకుండా ఆ చెరసాల తలుపులన్నీ తెరవడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ ఘట్టం అది అద్భుతంగా వివరించడం జరుగుతుంది. మరి కంసుడు తన మేనమామ అయినటువంటి కంసుడు ముందుగానే అతని వల్ల ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయంతో ముందు జన్మించినటువంటి వాళ్ళని కూడా దేవకి సంతానం వల్ల తనకి ప్రమాదం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళందరినీ కూడా పురిటిలోనే చంపేయడం జరిగింది. ఆ విధంగానే ఈ అష్టమ సంతానాన్ని కూడా చంపాలనుకున్నాడు. కానీ అంతకంటే ముందే అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి వాళ్ళ సహాయంతో దేవకి వసుదేవులు ఇద్దరు కూడా తనకు జన్మించినటువంటి ఆ కుమారుణ్ణి బయటకు పంపించడం జరుగుతుంది. ఆ పక్క గ్రామంలో రేపల్లె అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి యశోదా నందనుడు అనేటువంటి దంపతులకి అప్పగించడం జరుగుతుంది. ఆ యశోదా నందనులు కృష్ణుణ్ణి చాలా అల్లారు ముద్దుగా పెంచుకోవడం జరుగుతుంది. ఆ రేపల్లె గ్రామంలో తన స్నేహితులతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా కృష్ణుడు వాళ్ళందరితో కలిసిమెలిసి చిలిపి చేష్టలు చేస్తూ, చిలిపి ఆగడాలు చేస్తూ వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండేవాడు. మరి అదే కాకుండా ఇంకా కృష్ణ కుచేలుని యొక్క స్నేహము, మరి ఈ ఒక ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఇంకొకరి ఇంట్లో పాలు మిగడ వేయడము, కుండలు వేయడము, పగలగొట్టడము, ఇలాంటి చిలిపి చేష్టలు అన్నింటినీ కూడా ఆయన చేసినటువంటివన్నీ కూడా యశోదకు చెప్పుకోవడం జరిగేది. మరి బాల్య మిత్రులతో కూడా బాల్యాన్నంతా ఆ విధంగా ఆయన చాలా గొప్పగా ఆయన చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా మరి మన భారతంలో, భాగవతంలో ఆయన సన్నివేశాలని మనం ఎన్నో చూస్తున్నాము. ఆయన ద్రౌపదికి చేసినటువంటి సహాయము, అదే కాకుండా ఇంకా ఈ కృష్ణుని యొక్క సత్యభామ రుక్మిణీలతో జరిగినటువంటి వివాహము, మరి ఇవన్నీ విషయాల గురించి విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగింది. మరి ఈ కృష్ణ తులాభారం గురించి మరి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మేము గొప్పగా చెప్పడం జరిగింది. తర్వాత భారతంలో ఉన్నటువంటి, భాగవతంలో ఉన్నటువంటి విషయాలను, మరి గీత ద్వారా మరి మన సిద్ధాంతము మనిషి యొక్క కర్మ అనేటువంటిది మనిషి చేసే పనులపైనే ఉంటుందని, అందుకే ధర్మ మార్గంలో, నీతి మార్గంలో ముందుకెళ్లాలని ఆయన చెప్పడం జరిగింది. మన మనిషి యొక్క కర్మ అనేటువంటిది మనం చేసే పనులపైనే ఉంటుందని మనకి ఈ కౌరవుల గురించి, పాండవుల గురించి గొప్ప ఉదాహరణగా మహాభారతంలో చెప్పడం జరిగింది. మరి అలాంటి విషయాలన్నింటినీ కూడా విద్యార్థులకు మేము వివరించడం జరిగింది. మా పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరము ముందస్తుగానే కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాము. కృష్ణునికి పూజ చేయడము, ఉయ్యాలలో వేసి ఊపడం, ఉట్టి కార్యక్రమము, విద్యార్థులంతా కూడా గోపిక కృష్ణుని వేషంలో వచ్చి కీర్తనలతో, పాటలతో, నృత్యాలతో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పాఠశాల యొక్క ఉపాధ్యాయులంతా పాల్గొనడం జరిగింది. ఈరోజు స్థానిక మంజీరా విద్యాలయంలో
శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాము. ఇందులో భాగంగా నర్సరీ నుంచి 2వ తరగతి వరకు విద్యార్థులు దాదాపుగా 180 మంది దాకా గోపిక కృష్ణ వేషధారణలో వచ్చి చూపరులను ఆకట్టుకున్నారు. అలాగే ఉపాధ్యాయులందరూ శ్రీకృష్ణుని గొప్పతనాన్ని విద్యార్థులకు అందరికీ వివరించారు. Good evening everyone. Today in our school we celebrated Krishnastami, for which all the children wore the dresses of Gopika and Krishna. As the heart of Krishna is very pure and the soul is also very pure, same way the children they were very innocent and they made so many dances and they enjoyed throughout the day. Happy Krishnastami to all. నా పేరు శ్రీవెన్నెల. నేను మందిర స్కూల్లో ఒక విద్యార్థిని. ఈరోజు మా పాఠశాలలో కృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి జరుపుకున్నాము. చాలా వైభవంగా జరిగింది. అందరూ చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వారిని చక్కని గోపికలుగా కృష్ణులాగా చేశారు. ఈ కృష్ణాష్టమి అనేది కృష్ణుడు పుట్టిన దినముగా మనము జరుపుకుంటాము. అంటే కృష్ణపక్షంలో వచ్చే మొదటి అష్టమి రోజు కృష్ణుడు పుట్టాడు కాబట్టి మనం కృష్ణాష్టమి అని జరుపుకుంటాము. అలాగే మా స్కూల్లో మా టీచర్స్ అందరూ ఈ ప్రోగ్రామ్కి సహకరించినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కృష్ణాష్టమి సందర్భంగా మనము కృష్ణుని యొక్క సహనం ఓపిక మనకు కూడా అలవర్చుకోవాలని అలాగే ఆయన చెప్పిన గీతను ఆచరించాలని తెలుసుకున్నాను.